ఓట్లు ఏమంటుండు? అధికారం ఉందా? వాళ్ళకి ఎమ్మెల్యే ఉందా? వాళ్ళకి ఎంపీ ఉందా? వాళ్ళ ప్రభుత్వం ఉందా? ఎందుకేయాలి మరి ఓటు? ఎందుకేయాలి? పైసలు సంపాదించుకోవడానికా? భూములు కబ్జా చేస్తానుకా? ఎందుకేయాలి? ఆయనకు ఏదో పని చేస్తాడా? మీ పోలీస్ స్టేషన్ పోతారు, మీ డెవలప్మెంట్, మీ రోడ్లు, మురికి కాలువలు, కరెంటు, మంచినీళ్ళు, మీ ఉద్యోగం ఏదైనా పని కావాలంటే మీరు ఓటేసిన గెలిపించడానికి ఆయన పని చేయగలుగుతాడా? గవర్నమెంట్ ఉందా? ఏమంటాడు ఆయనే? పని చేయమంటే ఏ పని నా తోడు కాదంటాడు. మరి ఓటేసి గెలిపించిన వాళ్ళు మీరు గట్టిగా అడిగిన అనుకో, పుణ్యానికి వేసినావా, పైసలు తీసుకొని వేసినావు అంటాడు. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? సప్పుడే బాలమ్మా ఏం చెప్తారు? పైసలు తీసుకొని వేసిన పుణ్యానికి వేసినారు. మేమేమంటున్నాం? మా ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా ఎమ్మెల్యే ఏ కూసుకుంటూ ఎక్కడో ఒక చెట్టు అనుకున్నాడు. ఏడు కూసుకుంటా, ఏడు కూసుకుంటా, ఆ కూసుకుంటా బాసే పాముల పండు కాదిరిగి కేసీఆర్ ఆడుండు. కేసీఆర్ కూడా నన్ను అధర్మంగా ఓడగొచ్చిండా లేదా? నేను ఉప ఎన్నికలకు పోతే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి మోసం చేసి మన మున్గోడుకు అన్యాయం చేస్తే రాజీనామా చేసి కొట్లాడితే 100 మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని మంత్రిని పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టలేదు నన్ను. నా ఉసురు తాగిందా లేదా? నా కుటుంబం ఉసురు తాగిపోయినా మరి అప్పుడు మా ఎన్నికలప్పుడేమో మీకేమో పైసలు వచ్చాయి, పైసలు వచ్చినాయి. వచ్చాయా రాలేదా? ఇంటికైనా వచ్చినాయి, పైసలు వచ్చినాయి. నాకేమో నా పదవి పోయింది. మళ్ళీ నాతో పెట్టుకుంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్? ఎక్కడ పెట్టుకుండు? కేసీఆర్ ని గడ్డ దింపేందుకు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లకు కొత్త దెబ్బకు పోయి ముసలి పడ్డాడు, నడువులు ఇరిగి పడ్డాడు. ఉంటుందా కేసీ? ఇప్పుడు నిరంజన్ సంగతి వదిలిపెట్టు. అసలు కేసీఆర్ కుటుంబం ఏదో ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో? బిడ్డ వచ్చి బయటకు వచ్చి చెప్తుంది, బిడ్డ చెప్తుంది 10 ఏళ్లలో మా బీఆర్ఎస్ దోస్తులు అని చెప్పి బిడ్డనే చెప్తుంది. చెప్తారా బిడ్డ? ఇప్పుడు కొడుకో దిక్కు పోయిండు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, ముసలి మంచానికి కొట్టాడు. యాడున్నది బీఆర్ఎస్ పార్టీ? కూర్చుకుంటలేవు నాతో కాదని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఈ రాజగోపాల్ ఎడుతో నేను కొట్లాడలేను, నా వల్ల కాదు అంటారు. వాళ్ళు ఇంటనే అంటారు, నువ్వు గెలవ ఇంక 100 సార్లు పొడి చేసినా గెలవని చెప్తున్నాడు. గెలిచాడా? కూసుకుంటా గెలుస్తాడా? కూసుకుంటే మరి ఉన్నాను భూ కబ్జాదారులు, నా ఎమ్మడి ఉన్నాను మస్తాను, పబ్బరాజు, ప్రభాకరు. ఒక్క రూపాయి తిన్నట్టు ఎక్కడ చూపిస్తారా? ఈ 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా